మిన్నీ బర్త్‌డే కోసం షాపింగ్‌కి వచ్చాము. ఈవినింగ్ చాలా లేట్ అయిపోయింది. ఆయన ఆఫీస్ నుండి డైరెక్ట్‌గా రమ్మన్నాడు. ముందు వీడియోలో చెప్పాను ఏం జరిగిందో. సో ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలుసుకొని మిన్నీకి కొంచెం హెల్త్ చెకప్ ఉంటే చేసుకొని షాపింగ్‌కి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి 8 అయిపోయింది షాపింగ్ మాల్‌కి. ఫస్ట్ శుభమస్తుకి వెళ్ళాము. నేను అనుకున్నది డ్రెస్ కోడ్ పింక్ కలరు. నాకు పింక్ తప్పితే మిగతా అన్ని కలర్స్ దొరుకుతున్నాయి ఈ శుభమస్తులో. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ అవ్వదని మళ్ళీ సీఎంఆర్‌కి వెళ్ళాము. సీఎంఆర్‌లో పింక్ అయితే ఉంది కానీ అది గ్రాండ్ లుక్ లేదు. కాటన్‌లో ఉన్నాయి. ఇంకా చిన్ని కోసం ఒక కాటన్ ఫ్రాక్ తీసుకున్నాను. మిన్నీకి ఇక్కడ కూడా పింక్‌లో దొరకలేదు. అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు ఇన్ని గంటలు షాపింగ్ ఒక మిన్నీ డ్రెస్ కోసమే చేస్తానని. ఒకే ఒక ఫ్రాక్ కోసం నైట్ 10 వరకు షాపింగ్ చేసాము. అయినా కూడా దొరకలేదు. తిరుపతి మొత్తం తిరిగేసాము. సీఎంఆర్‌లో డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కానీ మనకు కావాల్సిన గ్రాండ్ లుక్ ఫ్రాక్స్ అయితే దొరకలేదు. అన్ని కాటన్‌లో మంచి డ్రెస్సెస్ ఉన్నాయి. ఇంకా చిన్నీకి మాత్రం 2 డ్రెస్సెస్ తీసుకొని అక్కడ నుంచి వచ్చేసాము. ఇంక ఇక్కడంతా అయ్యే పని కాదని చెప్పి డైరెక్ట్ గాంధీ రోడ్కి వెళ్ళిపోయాము. నైట్ 9 అవుతుంది. ఈ టైంలో గాంధీ రోడ్కి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ అన్ని షాపులు కవర్ చేసాము మినీ డ్రెస్ కోసము. నాకు కావాల్సిన గ్రాండ్ లుక్లో పింక్ కలర్ ఫ్రాక్ ఒక్క చోట కూడా దొరకలేదు. మొత్తం గాంధీ రోడ్ మొత్తం అన్ని షాపులు తిరిగిన తర్వాత చివరికి ఒక్క షాప్లో అయితే దొరికింది. నేను డ్రెస్ తీసుకోవాలనుకున్నాను కానీ తీసుకోలేకపోయాను ఈ మినీ డ్రెస్ వల్ల. ఫైనల్గా ఈ ఫ్రాక్ సెలెక్ట్ చేసుకున్నాను. నైట్ 10 అయింది. ఈ ఫ్రాక్ తీసుకునేసరికి అపూర్వాలో దొరికిందనమాట. తీరా ఇంత కష్టపడి షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకే ఫ్రాక్ కొన్నామని మళ్ళీ పాకాలో షాపింగ్కి వెళ్తే ఈజీగా పింక్ కలర్లో మళ్ళీ ఒక ఫ్రాక్ దొరికింది. అప్పుడు ఎంత బాధేసిందంటే అంత కాస్ట్ పెట్టి అక్కడ కొనడం కంటే ఈ పాకాలోనే కొనడం బెటర్ ఏమో అనిపించింది నాకు. మొత్తానికి 2 పింక్లోనే దొరికాయన్నమాట మిన్నీకి. మిన్నీ ఫస్ట్ బర్త్డే వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఇస్తే లైక్ చేయండి. ఉంటాను. బాయ్.